తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నా విజ్ఞాపన ధ్వని స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట మహారాజు అనుకున్న దావీదు తన కలిగిన ఆపత్కాలంలో దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఈయన చేసిన ప్రార్థన విజ్ఞాపన ఆలకించి ఆయన చెప్పిన మాటకైతే కనుక ఆయన అంగీకరించి తగిన సహాయం చేశారటండి. ఆ చేసినందుకు ఈయనైతే మాత్రం ఒకటే చెప్తున్నాడు, దేవుడు నా ప్రార్థన విజ్ఞాపన ధ్వని ఆలకించాడు. నేను ఏదైతే దేవునికి మొరపెట్టానో, నేను మొరపెట్టిన ఆ మొరనైతే కనుక దేవుడు ఆలకించాడు. అందుకు తగిన జవాబు అయితే కనుక నాకు వస్తుందన్న ఉద్దేశంతో దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్పి దేవునికి స్తోత్రం చెల్లించాడు. అంటే ఈ మాట ఈరోజు మనము చదువుతున్నాం అనుకుంటే మన దైనందిక జీవితంలో మన బ్రతుకు కాలంలో నిత్యము కూడా మన ఎదురవుతున్న సమస్యల గురించి ఆలోచించిన, మన బ్రతుకు పోరాటాన్ని గురించి ఆలోచించిన, ఎప్పటికప్పుడు ఏదో ఒక శోధన, ఎప్పటికప్పుడు ఏదో ఒక బాధ. ఈ రోజు వరకు ఒక రాత్రి వరకు మనం ప్రశాంతంగా ఉన్నామని మీరు అనుకున్నా, ఈరోజు పొద్దునే లేచే కనుక దేవుని సన్నిధికి మీరు వచ్చుండొచ్చు. ఏమో ఈరోజు మన కొరకు ఎలాంటి ఆపదలు ఎదురు చూడబోతున్నాయో తెలియదు, ఎలాంటి ప్రమాదాలు మనకు ఎదురు కాబోతున్నాయో తెలియదు, ఎటువైపు నుంచి ఏ నింద మన మీద పడబోతుందో తెలియదు, ఎలాంటి అపవాదులు మన మీదకి రాబోతున్నాయో తెలియదు. అది శారీరకమైన ఆరోగ్యమా, లోకపరంగా ప్రకృతి పరంగా ఏదైనా వైపరీత్యమా, ఏదైనా కావచ్చు. ఈరోజు ఇలాగే ఉంటుంది, ఇంత నెమ్మదిగా గడిచిపోతుందని చెప్పడానికైతే మాత్రం మనకి అవకాశం లేదు. ఏ క్షణాన ఎప్పుడైనా కానీ ఏదైనా మన జీవితంలో సంభవించవచ్చు. మన బ్రతుకులైతే కనుక ఎప్పుడైనా కానీ ఏదైనా సంభవించడానికి అయితే కనుక అవకాశం ఉంది. కానీ ఆ సమయంలో మనకు కలిగిన కష్టకాలంలో దేవుని కనుక మనం మొరపెట్టినట్లయితే ఆ మొరను దేవుడు ఆలకించేటట్టు ఉన్నాడా లేదన్నదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే లోకంలో కొన్ని సందర్భాల్లో మనకి కష్టం ఎదురైనా, ఆపద ఎదురైనా, అనారోగ్యం వచ్చినా, లేకపోతే మరొక విధమైన ప్రమాదం కలిగినా మనకు చేతనైనంత వరకు వాటిని కట్టడి చేసుకోవటానికి, కలిగిన కష్టం నుంచి విడిపించబడటానికి మనం ప్రయత్నం చేస్తాం. మానవ ప్రయత్నం అనుకున్నప్పుడు ఈరోజు మనకున్న ఆ ఫెసిలిటీస్ని బట్టి ఏదైతే దేవుడు మనకు ఆధిక్యతనిచ్చాడో ఆయా స్థితిలో మనమైతే కనుక తప్పకుండా ఆ దేవుని కృపను పొందుకోవడానికో, లేకపోతే కనుక మనం వ్యక్తిగతంగా మనం ఏదైనా ప్రయత్నించి సాధించడానికో మనం ప్రయత్నించి సక్సెస్ కూడా అవుతాం. కానీ కొన్ని స్థితులు మన చేతుల్లో లేవు. కొన్ని విషయాల దగ్గరికి వచ్చినప్పుడు అవి మన పరిమితులకు మించున్నవి. ఓ ప్రాణం ఉండాలా పోవాలనుకున్నప్పుడు మనం చేసిన ప్రయత్నాన్ని బట్టి కనుక ప్రాణం నిలవదు కదా. ప్రకృతి పరంగా ఆలోచించినప్పుడు, ఏ వనరు గురించి ఆలోచించినప్పుడు, ఒక గాలిని గురించి ఆలోచించినా, నీరుని గురించి ఆలోచించినా, నిప్పుని గురించి ఆలోచించినా అది నీ చెప్పు చేతలో ఉండదు. చివరికి నువ్వు నించున్న భూమి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ భూమి కూడా నువ్వు చెప్పిన మాట వినదు. నీ పరిమితులు ఎంతవరకు అనుకుంటే నీ భార్య భర్తనైతే కంట్రోల్ చేయొచ్చేమో, నీ బిడ్డలనైతే కనుక అదుపులో పెట్టుకోవచ్చు. ఏమో బ్రతిమలాడో బామాలో ఏదో ఒకటి కాలు పట్టుకునో, వేలు పట్టుకునో, కొట్టో తిట్టో వాళ్ళని సమర్థించుకోవచ్చు. నీ కుటుంబాన్ని బట్టి ఆలోచించినా, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి ఆలోచించినా ఏదో ఒక విధంగా వాళ్ళనైతే కనుక ఇన్ఫ్లుయెన్స్ చేసి వారినైతే కనుక నీ అదుపులో ఉంచుకోవచ్చు. తద్వారా వారినైతే కనుక మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. కానీ ప్రకృతి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయలేం కదా. కలుగుతున్న తెగులు గురించి ఆలోచించండి. ఏ కరోనా రోగం లాంటిది వచ్చింది అనుకుంటే మన చేతుల్లో అది ఉండదు కదా. ఏదైనా ఒకరి కనుక మనకు కలిగే అనారోగ్యం దగ్గరికి వచ్చినప్పుడు, చివరికి మన శరీరంలో అవయవాల దగ్గరికి వచ్చినప్పుడు అవి ఎప్పుడు కూడా మన చెప్పు చేతుల్లో ఉండవండి. ఏ క్షణాన అది కనుక ప్రకోపిస్తుందో తెలియదు. మన శరీరంలో మన అవయవమే మనకైతే మేలు కలిగేటట్టు ఉండాలి. కానీ ఏ సమయానికైతే సమయానికి అది మాట వినకుండా, ఆ సమయానికైతే మాత్రం చేయకూడని విధంగా లేకపోతే ప్రవర్తించకూడని విధంగా మన శరీరంలో అవయవాలు ప్రవర్తిస్తాయేమో, మనం ఏం చేయగలం? అప్పటి వరకు బాగున్న వాళ్ళమే, ప్రశాంతంగా ఉన్నాం కదా అనుకుంటే గానీ ఒక్కసారిగా కూలబడిపోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. తెలియకుండానే ఏదో ఒక అనారోగ్యం సోకొచ్చు, తెలియకుండానే మనకి ఏదో ఆపద కలగొచ్చు, తెలియకుండానే ఏదో ప్రమాదంలో మనం పడిపోతాం. మన చెప్పి జరగదు కదా, అది మన స్వాధీనంలో ఉండదు కదా. ఆ సమయంలో ఇక మనుషులను అనుకున్నా, లేక మనుషులకి ప్రాపకాన్ని సంపాదించే వాళ్ళ సహాయం కోరుకుందాం అనుకున్నా, నువ్వు చేరినప్పుడు ఏ మనిషి మాత్రం చేయగలడు? నీ తల్లైన తండ్రినిగా నిన్ను చూస్తూ ఏడుస్తారే తప్ప ఏం చేయగలరు? నీ కొడుకు కూతురు నిన్ను చూస్తే బెంబేలు పడిపోతారే తప్ప వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? అధికారుల దగ్గరికి వచ్చినా, నాయకుల దగ్గరికి వచ్చినా, డాక్టర్ల దగ్గరికి వచ్చినా, పోలీసు వారి దగ్గరికి వచ్చినా ఏం చేయగలరు? వారు మనుషులే కదా. వారు చేసేదాన్ని కూడా పరిమితులు ఉన్నాయి కదా. ఏదైనా చేయగలమని వారు కూడా చెప్పలేరు కదా. ఇక ఆ సమయంలో ఏకైక దిక్కేంటి తెలుసా? ప్రపంచంలో వారు ఎంత ధనవంతులైనా, ప్రపంచంలో వారు ఎంత బలిమి కలిగిన వారైనా,
వారు ఎంత జ్ఞానవంతులని చెప్పుకున్నా, లేకపోతే మేము ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు అనుకున్నా, అందరూ మాత్రం ఏదో ఒక సమయానికి పరిస్థితి తమ చెయ్యి దాటిపోయినప్పుడు, సమస్య తమ పరిమితులకు మించి ఉన్నప్పుడు తెలియకుండానే వారందరూ కూడా దేవుని వైపు మారాల్సిందే. ఆ దేవుని చూడకుండా ఈరోజు లోకంలో బ్రతకటానికి ఎవరికి అవకాశం మాత్రం లేదండి. అన్నీ ఉన్నంతసేపు, ఏది జరగకుండా ప్రశాంతంగా ఉన్నంతసేపు నా అంతటి వాడు లేడని ఎవరైతే విర్రవీగి తిరుగుతారో, ఒకనొక సమయం వచ్చేప్పుడు మాత్రం ఆ వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు జోడించి దేవుని వైపు చూడడం తప్ప ఇంకేమీ చేయలేరు. 121 కీర్తనలో మహారాజే చెప్తున్నాడు, దావీదు గారే చెప్తున్నాడు అక్కడ, నాకు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కొండలు ఉంటే కనుక ఆకాశం అనుకోండి. ఆకాశము తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చునో. ఓ సమయానికి వస్తే కనుక నేనేం చేయను, ఎవరు నాకు చేయగలరు? లోకంలో మనుషులు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కాదని నేను చెప్పట్లా. నా తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తారు, నా కొడుకు కూతురు కూడా నా కోసం ప్రాణం కూడా పెట్టేస్తారేమో. అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అధికారులు కూడా మన కోసం ఏదైనా చేయగలిగే స్థితిలో ఉన్నారు, కాదనట్లా. మన అధికారుల దగ్గరికి వచ్చిన, నాయకుల దగ్గరికి వచ్చిన తప్పకుండా మన కోసం వెతికిన వాళ్ళు పాటు పడేవాళ్ళే. కానీ వాళ్ళు చేయాలనుకున్న వారికి పరిమితులు ఉన్నాయి కదండి. వారు మానవులే కదా. వారు డాక్టర్ గారు ఉన్నారు కరెక్టే, ఏదో ఒకటి మొత్తం మీద అయితే కష్టపడి మనం బ్రతికించడం కోసం ప్రయత్నిస్తాడు. కానీ ఒక సమయానికి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా చివరికి ఎవరి వైపు చూపిస్తాడో తెలుసా? నేను చేయగలిగినంత చేశాను, తర్వాత ఆ దేవుని వైపు మీరు తిరగండి అంటాడు. ఆ దేవునికి మీరైతే కనుక చూడని చెప్పి అంతా కూడా దేవుని చిత్తం కదా అన్నట్టుగా మాట్లాడతాడు. ఆ డాక్టర్ గారు కూడా అదే చెప్తారని. సో లోకంలో ఎంత గొప్పవారినప్పుడు కూడా అందరూ మనుషులే. వారికి కూడా ప్రాణభయం ఉందండి, వారికి కూడా బలహీనతలు ఉన్నాయి, వారి ఒంట్లో కూడా అనారోగ్యం సంభవిస్తుంది. డాక్టర్ గారు కూడా ఒంట్లో జబ్బులుంటాయి, మీకు తెలుసో లేదో. డాక్టర్ గారు అంత మాత్రం చేత ఆయనకి జబ్బులు లేకుండా ఉంటే, ఆయనకి ఆకలి దప్పిక ఎంత సహజమో ఒంట్లో ఆయనకు కూడా అనారోగ్యం రావటం కూడా సహజం. మన కరోనా టైంలో ఎక్కువ చచ్చిపోయింది అయితే పాపం డాక్టర్లు, నర్సులు చచ్చిపోయారు. అందరికీ ఆరోగ్యం ప్రసాదించడం కోసం, లేకపోతే అందరినీ వైద్యం చేసే వాళ్ళు బాగు పెట్టడం కోసం ప్రయత్నిస్తే ముందుగా చనిపోయింది వాళ్ళే. వాళ్ళే. సో వాళ్ళకు కూడా మరణం ఉంది, వాళ్ళకు కూడా పరిమితులు ఉన్నాయి, వారికి కూడా పరిమితులు. పోలీసు వారికి పరిమితులు ఉంటాయి, మన రాజకీయ నాయకులు కూడా పరిమితులు ఉంటాయి, మన అధికారులు కూడా పరిమితులు ఉంటాయి. ఏది పడితే చేసేలేరు వాళ్ళు. వారికి కూడా అనుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితి వాళ్ళకైతే కనుక అనుకూలించినప్పుడు మాత్రమే ఏదైనా మన ఎడలైతే కనుక వాళ్ళు మేలు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పరిమితులు లేనివాడు కదా. మనుషులకు అసాధ్యమైనది దేవునికి మాత్రం సాధ్యం. మనుషులు ఎవ్వరూ కూడా చేయలేమని చేతులెత్తేసిన రోజున ఆయన ఒక చిన్న మాట అంటే చాలు, మాట మాత్రం సెలవిచ్చిన ఆయన అంటున్న మాట, శతాధిపతి పలికిన పలుకు, నా దాసుడు స్వస్థపరచబడతాడు కదా అని. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మందులతో పని ఉండదు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయుధాలతో పని ఉండదు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పనిముట్లతోనో, ధనముతోనో, పేరు ప్రఖ్యాతులతోనో, పదవులతోనో అయ్యేమి ఉండవు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట మాత్రమే సెలవిస్తే చాలు. ఈరోజు ఈ దావీదే, రాజైన దావీదే చెప్తున్న మాట. లోకంలో మనుషులు అనుకున్న వాళ్ళు నాకేదో సహాయం చేయాలనుకున్నా, వాళ్ళ సహాయం అయితే కనుక పరిమితం. చేసిన కొద్ది కాలం మాత్రమే నన్ను కాపాడగలరు, నాకైతే కనుక మేలు చేయగలరు. వాళ్ళు ఎప్పటికీ చేయాలనుకుంటే వారి వలన కాదు కదా, వాళ్ళైతే కనుక ఆ పని చేయలేరు కదా. అదే కనుక నేను నమ్ముకున్న నా దేవుడు నా మొరనే కనుక ఆలకిస్తే, నా పక్షాన్ని కనుక ఆయన మాట్లాడిన రోజున నా బ్రతుకు ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు, ఆ దేవుని గొప్పతనాన్ని గురించి చెప్తూ 121 కీర్తనలో దావీదు గారు చెప్తున్న మాట ఒకసారి చదువుతున్నాను చూడండి. 3వ వచనం, ఒకవేళ దేవుడే గనక నీ మనవని ఆలకిస్తే, నువ్వు చేసిన ప్రార్థన విజ్ఞాపన గనక ఆలకించి నీ ఎడల గనక కరుణ గనక చూపించితే, ఆ అదృష్టాన్ని గనక నువ్వు పొందుకున్నట్టయితే కనుక నీ ఎడల ఆయన చేసే పని ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఆ 3వ వచనం, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు కదా. తప్పు చేసే ఛాన్స్ అయినోడు. ఈరోజు చాలా మంది ఒకరి కనుక జ్ఞానవంతులు అనుకున్న వాళ్ళు, చాలా మంది మన పరిపాలించే పెద్దలు, నాయకులు, అధికారులు అనుకున్న వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో వారు తీసుకునే నిర్ణయం తప్పటడుగులు పడిపోద్దండి. వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది మంచిదే అని తీసుకుంటారు, కానీ తర్వాత వచ్చే చేదు ఫలితాన్ని బట్టి నేను రాంగ్ స్టెప్ వేసేనేమని తర్వాత చింతించవలసిన పరిస్థితి వస్తుంది. ప్రెసిడెంట్ అనుకుంటాడు కదా, జెలెన్స్కీ అనుకుంటాడు, మొదట్లో అయితే కనుక వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉన్నాడు, అంత ధైర్యం చేసి రష్యా నా మీద అయితే కనుక దాడి చేయలేదు, వచ్చినా కానీ నేనైతే కనుక ఓడించగలను అనుకున్నాడు. ఈరోజు ఆ దేశమంతా కూడా శ్మశానంగా మారిపోతుంటే ఆలోచన వస్తుందండి, పొరపాటు జరిగిందేమో, నా మాటల్లో ఏదో తేడా ఉన్నట్టుందేమో, నా ఆలోచనలో తప్పు జరిగిందేమో. లోకంలో మనుషులు ఏదైనా తప్పు చేసేటప్పుడు, అంటే నిర్ణయం తీసుకునేటప్పుడు అది తప్పు అనే సంగతి వాళ్ళకి తెలియదండి. ప్రతి ఒక్కరూ కూడా తను తీసుకునే నిర్ణయం మంచిదే అనుకుంటారు. సామెత గ్రంథంలో సొలొమోను తనకున్న జ్ఞానమును బట్టి కనుక దేవుని సన్నిధిలో కూర్చొని చెప్పిన మాట, ప్రతి వాడు ఏమనుకుంటాడన్నప్పుడు ఏమన్నారట, ఒకడు తన ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదేనను అది సరి అయినది అనుకుంటాడట. మరొకరైతే కనుక నేను వెళ్లే త్రోవ యథార్థమైన త్రోవలు వెళ్తున్నాను, నేను న్యాయంగా ప్రవర్తిస్తున్నాను అందరూ అనుకుంటారట. నువ్వు అనుకుంటున్న సరి అయినదని, నువ్వు అనుకుంటున్న న్యాయమైనదని, నువ్వు అనుకుంటున్న యథార్థమైనదని,
నువ్వు అనుకున్న ఆవేశంలో చేసేది వెంటనే ఫలితం ఇవ్వదు. 4 రోజులు గడిచిన తర్వాత అది నెల పడుతుందా, సంవత్సరం పడుతుందా, 10 సంవత్సరాలు పడుతుందా తెలియదు. అదే కనుక దీర్ఘకాలంలోకి వచ్చినప్పుడు అప్పుడు దాని చేదు ఫలితాన్ని రుచిస్తున్న రోజున నువ్వు చేసిన పనిని బట్టి నీ కలిగిన శిక్షను చూసి అప్పుడు అనుకుంటావు, పొరపాటు చేశానేమో కదా, నేనైతే తప్పు నిర్ణయం తీసుకున్నానేమో, వెళ్ళకూడదు త్రోవలో వెళ్ళానేమో, చేయకున్న వారితో సాంగత్యం చేశానేమో, తద్వారా ఈ రోజు తగిన ఇంత కష్టాన్ని నష్టాన్ని తగిన తెచ్చిపెట్టుకున్నానని చెప్పి ఆ రోజు మనం బాధపడతామని. ఈరోజు లోకంలో చాలా మంది తగినకి ఇలాంటి తప్పులే చేస్తున్నారు. అదే కనుక నువ్వు దేవునిలో ఉండుంటే, నువ్వు దేవుని పక్షాన్ని కనుక మాట్లాడుతున్నప్పుడైతే నువ్వు తప్పు నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయినవాడు. నీ పాదము జారటానికైతే మాత్రం ఆయన ఒప్పుకోడు. 73వ కీర్తనలో దేవుని సన్నిధిలో పనిచేసే ఆసాపు గారు అదే చెప్తున్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, నేను తడబడిపోయాను, నా కాలు జారే పరిస్థితి వచ్చింది, కానీ ఈలోపే దేవుడైతే కనుక నాకు సహాయం చేశాడు. ఈరోజు మనం అందరము కూడా, ఇది ఆడపిల్లలు మాత్రమే కాలు జారటం కాదండి, అంతకంటే ఎక్కువ ప్రమాదం. ఆడపిల్ల కాలు జారితే ఆమె వ్యక్తిగతమైన నష్టం అది. కానీ మగవాళ్ళు కనుక కాలు జారారు అనుకుంటే, కనుక నోరు జారారు అనుకుంటే, చేయి జారారు అనుకుంటే, అదైతే కనుక చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తుందని. ఒక వ్యక్తి కలిగే నష్టం కంటే కూడా చుట్టూ ఉన్న సమాజానికి కలిగే నష్టమే ఎక్కువ సుమ. ఈరోజు జాగ్రత్త తీసుకోవాల్సింది అయితే కనుక అదేనండి. ఈయన అంటున్నాడు, దేవుడి దగ్గర కనుక నువ్వు ఉన్నట్టయితే, దేవుడే నీ పక్షాన్ని కనుక మాట్లాడుతూ నీ కనుక సపోర్ట్ చేసినట్టయితే నీ జీవితం యావత్తు ఆయన కంట్రోల్లో ఉంటుంది. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, ఎందరు దేవుని చేత నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులు. సో నువ్వు ఎవరి అదుపులో ఉన్నావన్నది ఇక్కడ ప్రశ్న. ఒకవేళ నీ మాట కనుక దేవుడు వినుంటే, నీ పక్షాన్ని కనుక దేవుడు మాట్లాడినట్లయితే ఆయన నీ జీవితాన్ని అయితే కనుక తనకిష్టానుసారంగా నడుపుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ రోజు నువ్వు వెళుతున్న త్రోవ ఎవరి ఇష్టం? నీ మనస్సాక్షిని బట్టి నువ్వు వెళ్ళిపోతున్నావా, అయితే నీ మనోబలం మీద ఆధారపడి నువ్వు వెళ్ళిపోతున్నావా, నువ్వు సంపాదించుకున్న సంపాదన బట్టో చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టో నీకైతే వెనకాల బంధువర్గమో బలగమో ఉందని చెప్పి వెళ్ళిపోతున్నావా? అలా కాకుండా నేను దేవుణ్ణి నమ్ముకుని వెళుతున్నాను అంటున్నావు. నేను వేసే అడుగు నాది కాదు, ఆ దేవునిదే అనుకుంటున్నావా? నీ వ్యక్తిగతమైన అభిప్రాయం కోసం కాకుండా దేవుని చిత్తము కోసం ఎదురు చూసే పరిస్థితి ఈ రోజు మన దగ్గర ఉందా? ఇక్కడైతే అంటున్నాడు, అదే కనుక దేవుడు కనుక నీ పక్షాన ఉన్నట్టయితే, నువ్వు నడిచే త్రోవ కనుక దేవుని స్థిరమైన నిర్ణయాన్ని బట్టి కనుక ఉన్నట్టయితే నీ పాదం ఎప్పుడు కూడా తొట్టిల్లదు. అంటే నీ కాలు జారే పరిస్థితి రాదు, నీ మాట జారే పరిస్థితి రాదు, నీ బ్రతుకులైతే ఇంకా తప్పు చేసే పరిస్థితి రాదు. ఆయన నా పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు పడుకోడు, ఆయన కుడుకడు, ఆయనకి నిద్ర రాదండి. అది మనుషులకైతే కనుక రాత్రి 9 గంటల ఉండి తర్వాత అయితే కనుక ఆయన పడుకుని మళ్ళీ ఉదయానికైతే లేపే పరిస్థితి ఆయనకి రాదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనలాగా బలహీనత కలిగిన వాడు కాదు. ఒకవేళ కనుక మన దేశంలో ఉన్న దేవుడు అనుకుంటే కనుక రాత్రి 9 గంటల తర్వాత పడుకుని ఉదయం 5 గంటలు లేచేటట్టయితే, మరి ఆ సమయంలో అమెరికా వాళ్ళకి పగలు కదా, మరి వాళ్ళెవరు చూస్తారు? ఆలోచన చూసినప్పుడు కూడా మనకు ఫన్నీగా అనిపిస్తుంది కొన్ని విషయాలు. మన తల్లిదండ్రులు కూడా అయితే కనుక పగలంతా చూసినా వాళ్ళు కూడా రాత్రులు పడుకుని పోతారండి. చంటిపెట్టలో ఉన్న తల్లిదండ్రులు కూడా ఒక విధంగా ఆలోచిస్తే వాళ్ళు కూడా ఆదమర్చి పడుకున్నప్పుడు చాలా సందర్భాలు ఆ పిల్లలైతే కనుక మంచి పడిపోయి దెబ్బలు తినేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రేమ లేకని కాదండి, వారి కోసం ప్రాణం పెట్టే ప్రేమ తల్లిదండ్రులకు ఉంటుంది, కానీ వాళ్ళు బలహీనులే కదండి. ఆ నిద్ర వాళ్ళని కూడా అయితే కనుక ఆపకుండా పడుకోబెట్టినందుకు కానీ పిల్లలకైతే ఆపద కలిగే పరిస్థితి వస్తుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కునుకడు సుమ. ఆయన మనలాగా పడుకోడు, నిన్ను ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు కదా. నా అరచేతుల్లో నిన్ను పెట్టుకున్నాను కదా అన్నాడు, ముదిమి వచ్చే వరకు నేనైతే నిన్ను ఎత్తి పట్టుకుంటాను కదా అని. ఒక పూట ప్రేమించి రెండో పూట మానేసేవాడు కాదు, ఒక రోజు ప్రేమించి రెండో రోజు అయితే నీ ప్రేమను చంపుకునేవాడు కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, నీ ప్రవర్తన ఎలాగైనా ఉండొచ్చు, నువ్వు ఆయన దగ్గరకు ఉంటావా దూరం అవుతావా, ఆయన ప్రేమిస్తావా ద్వేషిస్తావా అన్నది ఆయన ముఖ్యం కాదు. నువ్వు ఏం చేసినప్పుడు కూడా నువ్వు చనిపోయేంత వరకు కూడా ఆయన మాత్రం ఎప్పటికీ నీ ఎడల ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. నీ బాగును కోరుకునేవాడు అంతే. నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాడు, నువ్వు ఎప్పుడూ కూడా సంతోష ఆనందాలతో ఉండాలని కోరుకుంటాడు. నీకంటూ నీ వ్యక్తిగత జీవితం నీకైతే తృప్తి కలిగించేట్టుగానే నేను ఉంచడానికని ప్రయత్నిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు దేవుడు చెప్పే మాటను మనం ఆలకించకపోవడం చేత, మన సొంత నిర్ణయాలు తీసుకుని వెళ్ళకూడని త్రోవలో వెళ్ళటం చేత ఈరోజు మన అడుగులు తడబడుతున్నాయి. మనం వెళ్లే త్రోవలు మారిపోతున్నాయి, చేసే సాంగత్యాలు మారిపోతున్నాయి. తద్వారా ఈరోజు తెచ్చిపెట్టుకోకూడని ప్రమాదాలన్నింటినీ కూడా మనం తెచ్చిపెట్టుకున్నాం. అదే దేవుని చేతిలో ఉంటే కనుక అన్నాడు, నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుడే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను దేవుడు నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఎంతగా అనుకున్నప్పుడైతే నేను నిజంగా దేవుని సన్నిధిలో ఉంటే కనుక నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు కదా. ఈ అనారోగ్యంతోనో లేకపోతే ఈ బలహీనతతోనో ఈరోజు నీ ప్రమాదంలోనో అపాయంలో నేను ఉండేవాడిని కాదు కదా అనే స్థితి. అని
వచ్చినా కానీ ఒకవేళ నువ్వు అపాయంలో అనుకోకుండా, ప్రతి మనిషికి ఆపద కలుగుతుందండి. అబ్రహాముకు కలగలేదా? ఇస్సాకు కలగలేదా? యాకోబు కలగలేదా? అదే దావీదు గారు అనుకున్నా, మోషే గారు అనుకున్నా, అందరూ కూడా ఏదో ఒక సమయంలో దగ్గరికి ఆపదలు పడిన వారే. కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నారంటే సూచన తెలుసా? అపాయం వస్తుంది, మళ్ళీ వెంటనే అది తొలగిపోతుంది. నీకు శోధన కలుగుతుంది, మళ్ళీ అది వచ్చిన దాన్ని అది వెళ్ళిపోతుంది తప్ప నేనేమీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మాత్రం రాదు. కానీ ఈరోజు మనం రోజులు తరబడి కదా, సంవత్సరాల తరబడి మన ఒంట్లో ఉన్న బలహీనతను బట్టో, మనకు కలిగిన ఆపదను బట్టో, ఎదురైన నిందను అపవాదును బట్టో, తోటి వారితో మనకున్న కోపతాపాలను బట్టో, పగాద్వేషాలను బట్టి ఎక్కడో చోట ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఆ బాధ ఇప్పటికీ మన మనసులో ఉండిపోయిందే గాని మనకు కలిగిన లేమిని బట్టో లేదా లోటును బట్టో ఎప్పటికప్పుడు మనం చింతిస్తూ ఉన్నామే తప్ప ఏది దానికి ఏదైనా విమోచన ఉందా? నా బ్రతుకెత్తికి విమోచన వచ్చిందా? ఎందుకంటే సొలొమోను తను రాసిన ప్రసంగ గ్రంథంలో చెప్తున్నాడు, ఈ యుద్ధమందు విడుదల దొరుకుతూ. కొంతమంది రోజు పోరాడుతున్నారు, అది యుద్ధంగానే ఉంది చాలా మందికి. భార్యాభర్తలు యుద్ధమే, తండ్రి కొడుకులు యుద్ధమే, అక్క చెల్లి యుద్ధమే, అన్నదమ్ములు యుద్ధమే. ఇక స్నేహితుల దగ్గరికి వచ్చినా, బంధువుల దగ్గరికి వచ్చినా, అధికారులతోనూ నాయకులతో కూడా చాలా మంది ఎప్పుడు చూసినా యుద్ధమే. ప్రకృతితో కూడా యుద్ధమే. చెట్టు పుట్టాని లేదు, మృగాలు పశువులని లేదు, ప్రతిరోజు ఏదో ఒక పోరాటంతోనే చాలా మంది బ్రతుకుతున్నారు. అయిన వారు శత్రువులని తేడా లేకుండా ప్రతిరోజు చాలా మంది యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇక ఈ యుద్ధానికైతే విడుదల దొరకదా? ఎన్నాళ్ళు చేయగలం మనం? చచ్చేంత వరకు చేస్తూ 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 ఏదో ఒక రోజు ఓడిపోవాల్సిన పరిస్థితి తప్ప గెలిచే అవకాశం లేదా? ఒకవేళ ఆ యుద్ధమే కనుక లేకుండా పోతే, ఆ యుద్ధంలో కనుక నేను గెలవాలనుకుంటే ముందు నీ ప్రార్థన, నువ్వు చేసే విజ్ఞాపన ఆ పరలోకముందున దేవుడు ఆలకించినట్లయితే, ఈరోజు తెలిసి తెలియక నువ్వు చేసిన పొరపాట్లు బట్టి ఏ ప్రమాదానైతే నువ్వు తెచ్చుకున్నావు, ఏ నింద అవమానాలకైతే కనుక ఈరోజు గురి అయ్యావో, వాటన్నిటి నుంచి దేవుడు నేను విడిపించే పరిస్థితి వస్తుంది కదా. ఇదే దావీదు కోరుకున్నాడు. అందుకని అన్నాడు, ఎంతగా ఉందనుకున్నప్పుడు ఆ 7వ వచనం చదువుతున్నాను చూడండి, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును కదా. నువ్వు దేవుని పక్షాన ఉన్నట్టయితే కనుక, ఆ దేవుని కొరకే నువ్వు జీవించినట్లయితే, నేను దేవుని చేతిలోనే ఉన్నాను, ఆయన చేతిలో నడిపించబడుతున్నాననే స్థితి వస్తే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఎల్లప్పుడూ కూడా తన కృపను బట్టి నేను నడిపిస్తాడు. నీ రాకపోకల్లో కూడా ఆయన అయితే నీకు తోడుగా ఉంటాడు కదా. నువ్వు ఎదుటివాడితో సంభాషించేటప్పుడు నీ మాటలో ఆయన తోడుగా ఉంటాడు కదా. నువ్వు చేసే వృత్తి వ్యాపారాలు అయితే కనుక నీకంటూ అయితే కనుక మేలు కలిగేటట్టుగా ఎల్లప్పుడూ కూడా ఆయన నీ కృప చూపిస్తాడు కదా. ఎవరైతే కనుక దేవునికి ఏలుబడిలో బ్రతుకుతున్నారో, మనుషుల మీద కాకుండా దేవుని నమ్ముకుని ఎవరైతే జీవిస్తున్నారో, వారందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఆ దేవుని యొక్క కృపను బట్టి ఉన్నంతలో అయితే కనుక వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషానందాలతో జీవించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు లోకంలో మనుషులు మనం నమ్ముకున్నాం, ఆ మనిషి చిత్తాన్ని బట్టి మనం వెళ్లాలని కోరుకున్నాం, వారి మీద ఆధారపడుతున్నాం. కానీ వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేరు కదండి. చూస్తారని వాగ్దానం చేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని సమయాల్లో కూడా నేను చేయగలరా? అన్ని సమయాల్లో నేను ఉన్నానని దగ్గరికి వాళ్ళైతే చెప్పగలిగే పరిస్థితి ఉంటుందా? కొద్ది కాలం చేస్తారు. ప్రేమించేవాళ్ళు, లోకంలో ప్రేమించేవాళ్ళు, నీ ఎడల బాధ్యత తీసుకునే వాళ్ళు ఎప్పుడు చేయలేరని. ఒకటి చేస్తారు, 2 చేస్తారు, తర్వాత ఇంకా 7 కాలం మేమెక్కడ చేయమండి, మా వల్ల కాదు కదా. ఎప్పుడు కూడా మిమ్మల్ని భుజాన మోయటం మా వలన కాదు కదా, ఎప్పుడు మిమ్మల్ని గుండెల మీద పెంచడం మా వల్ల కాదు కదని చెప్పి ఏదో ఒక సమయానికి మళ్ళీ అయితే మాత్రం పక్కన పెడతారు. అది తల్లిదండ్రి కూడా చిన్నప్పుడు మనల్ని చంకనేసుకుని పొత్తుల్లో ఉన్నప్పుడైతే కౌగిట్లో పెట్టుకుని పెంచిన వాళ్ళే. మన తల్లిదండ్రులు కూడా మళ్ళీ అయితే కనుక ఎంతో ఆదరంగా చూసిన వాళ్ళు, ఇందులో మాత్రం పొరపాటేమీ లేదండి. కానీ అదే స్థితి పెద్ద అయిన తర్వాత కూడా నేను చంకనెక్కుతానంటే కుదురుతుందా? చిన్నప్పుడైతే కనుక మనకున్న ప్రతి అవసరతను వాళ్ళే తీర్చారు, చివరికి మన భోజనంతో సహా వాళ్ళే పెట్టారు. ఎప్పుడు వాళ్ళే పెట్టగలరా? కూడా పరిమితి ఉంటుంది కదండి. లోకంలో మనుషులు ఒకళ్ళు ఈ ఎడలు గనక అపారమైన ప్రేమ కలిగినప్పుడు కూడా చూసినంతసేపు కూడా నీ ఎడలైతే కనుక వాళ్ళు కృప చూపించి, ఒకలా నీ ఎడల ప్రేమ చూపించి నీకు కావాల్సిన సదుపాయాలను చేకూర్చి పెట్టినా, ఓ సమయానికి వచ్చినప్పుడు నా వల్ల కాదు కదా అని ఏదో ఒక సమయంలో నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారే తప్ప ఎప్పుడు నేను పట్టుకుని కూర్చోలేరు. అదే దేవుని దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు, నువ్వు పసిపిల్లగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, నువ్వైతే కనుక ముదిమి వచ్చే వరకు, అంటే ముసలివాడ అయిపోయినప్పుడు, నువ్వు మరణానికి చేరువయ్యేంత వరకు కూడా నేనైతే మాత్రం చేతులతో ఎత్తి పట్టుకుంటాను కదా. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నేనైతే నా దగ్గరికి తీసుకెళ్లిపోతాను కదా అంటాడు ఆయన. శాశ్వతుడైన వాడు చెప్పే మాట కూడా శాశ్వతంగా ఉంటుంది. ఆయన నీ ఎడలు చూపించే ప్రేమ కూడా శాశ్వతంగా ఉంటుంది, టెంపరీ కాదు. కొద్ది కాలం అనే మాట ఇక్కడ వద్దు, ఒక క్షణం అనుకునే మాట కాదు, ఎప్పుడు ఆయన నీతో పాటు ఉంటాడు. ఈ మాటనే దావీదు గారు అయితే చెప్తూ, నేనైతే మాత్రం ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కదా, ఆయన నా మనవి ఆలకించినందుకు నేనైతే మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను కదా అన్నాను. ఎందుకంటే ఆ 28వ కీర్తన ప్రారంభం నుంచి చదువుతున్నప్పుడు కలిగిన కష్టాన్ని బట్టి అయితే కనుక దావీదు గారు దేవునికి మొరపెట్టాడు. ఆ ఆపత్కాలంలో దేవునికి మొరపెట్టినందుకు గాను దేవుడు నిజంగా ఆయన మొర ఆలకించినందుకు గాను ఆయన చెప్తున్నమాట. ఎందుకంటే 28వ అధ్యాయం కీర్తన గ్రంథం 1వ వచనం చదువుతున్నప్పుడు, యెహోవా
నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును కదా. సమాధిలో దిగవారంటే చనిపోతాను కదా అని అర్థం. నువ్వు మౌనంగా ఉంటే కనుక నేను చనిపోతాను. లోకంలో మనుషులు కూడా అవసరం ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, లేకపోతే వాళ్ళు మౌనం వహిస్తారని. మన అరిచినా గీ పెట్టినప్పుడు కూడా చాలా మంది మన ఆర్తనాదాలు కూడా వినలేరు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవండి. చిన్నప్పుడైతే కనుక పిల్లలు ఏదో నిద్రలో అయితే కనుక కెవ్వమంటే టక్కులు లేచిపోతారు తల్లిదండ్రులు. నిద్రలోంచి వాళ్ళైతే కనుక చిన్న ఏడుపు వినపడితే కనుక టక్కులు ఒక్కసారిగా మెలకు వస్తుందండి. పెద్ద అయిన తర్వాత కూడా అలాగే ఉంటుందా? వాళ్ళు అరుచుకున్నప్పుడు కూడా తల్లిదండ్రులు పట్టించుకోరు. ఇంక అన్నాళ్ళని మీ తిప్పలు మీరు పడండి తప్ప నన్ను పిలవకండి అన్నట్టుగా మాట్లాడతారని. అందుకని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దావీదు అన్నాడు, అయ్యా నువ్వు మౌనంగా ఉండొద్దు. మా అమ్మ నాన్న మౌనంగా ఉన్నా నాకు వచ్చిన నష్టం లేదు, నా కొడుకు కూతురు మౌనంగా ఉన్నా వచ్చిన నష్టం లేదు, నన్ను కట్టుకున్న వాళ్ళు మౌనంగా ఉన్నా పర్వాలా. లోకంలో స్నేహితులు అధికారులు అయితే మరొకరు మౌనంగా ఉన్నా ఓకే, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడు ఏం చేయలేరు కదా. వాళ్ళ స్తోమతకి మించి పరిమితి మించి కూడా వాళ్ళు ఏమి నాకు సహాయం చేయలేరు. కానీ నువ్వు మౌనంగా ఉంటే మాత్రం నేను తట్టుకోలేను. నువ్వు మౌనంగా ఉంటే కానీ నేను సమాధిలోనికి దిగువారి వల్ల అవుతాను కదా అన్నాడు. అందుకని ఆయన అయితే కనుక దేవునికి మొరపెట్టాడు. దేవుడైతే కనుక ఈయన చేసిన ప్రార్థనను ఆలకించాడు, అంగీకరించాడు. తగిన జవాబు ఎప్పుడైతే చెప్పాడో అదే ఈ రోజు అయితే మన పాఠ్యభాగం. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. ఈరోజు నా స్థితిని బట్టి అయితే కనుక నాకు కలిగిన ఆపదలో, ఈరోజు నా ఆశ నా కోరికను బట్టి, లోకంలో నాకు ఎదురైన అపాయము ప్రమాదాన్ని బట్టి నా మనసులో ఉన్న కోరికలు ఉన్నాయి కదా, నేను ఏదైతే కనుక ఆశిస్తున్నానో, ఏది పొందాలని కోరుకున్నానో వాటిని బట్టి దేవునికి మొరపెట్టాను. దేవుడు నా మొర ఆలకించాడు. కాబట్టి నేనైతే సంతోషంగా ఉన్నాను. నాకు కలిగిన సంతోషాన్ని బట్టి దేవునికైతే కనుక స్తోత్రం చెప్తున్నానని చెప్పి దావీదైతే మాత్రం ఈరోజు మనకి సాక్ష్యం చెప్తున్నాడు. మన బ్రతుకులో కూడా ఇలా జరిగిందా? ఎప్పుడైనా మన బ్రతుకులో కూడా ఇదే విధమైన సంతోషం కలిగిందా? ఆ దేవునికి ఇంత చక్కగా మనమందరం కూడా కృతజ్ఞత స్తోత్రం కలిగే పరిస్థితి వచ్చిందంటే చాలాసార్లు వచ్చిందండి. మన బ్రతుకులో లేకుండా లేదు. ఎన్నో సందర్భాల్లో దేవుడైతే కనుక ఎప్పటికప్పుడు నీ ఎడల తన జాలిని బట్టి, తన కృపా కరుణ అయితే కనుక మన ఎడల చూపిస్తూనే ఉన్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఆపదకి వెళ్ళినప్పుడు ఎంత వేగంగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవా అని అడుగుతున్నామో, అదే సమయంలో మేలు కలిగిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞత మాత్రం మనం చెల్లించలేకపోతాం. కష్టం కలిగినప్పుడు అందరూ దేవుని వైపు చూస్తారు, కానీ అవసరం తీరిన తర్వాత ఎవరు కూడా ఆ దేవుని వైపు చూడడానికి మాత్రం ఇష్టపడరు. ఇదే ఈరోజు మన బ్రతుకులో దురదృష్టం. ఆ దావీదుకున్న గొప్పతనానికి మనకున్న తేడా అదేనండి. అందుకనే దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నారు. కారణం ఏంటంటే ఆపద కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి సహాయం అడగటం తప్పు కాదండి. నువ్వు దేవుని చేతిలో ఉండటం అంతకంటే తప్పు కాదని ఎప్పుడు కూడా ఆయన కృపను బట్టి జీవించండి. కానీ దేవుని వల్ల సమస్తము పొందుకుని కూడా ఈరోజు మాత్రం దేవుని నిర్లక్ష్యం చేసే బ్రతుకులు ఎక్కువ ఉన్నాయి. ఆపద వచ్చినప్పుడు మాత్రమే దేవుడు అనుకున్నారే తప్ప నా బ్రతుకులో ప్రతి క్షణము కూడా దేవుడే, ఆ దేవుని చిత్తము చొప్పున జీవించినప్పుడు మాత్రమే నా జీవితానికి సాఫల్యత దక్కుతుందన్న సంగతి ఈరోజు చాలా మంది గుర్తించలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు. అందుచేతనే ఇప్పటికైనా మనం తెలుసుకుని ఆ దావీదు ఎలాంటి సాక్ష్యం అయితే చెప్పాడో, తనకు మహారాజుగా ఉండి కూడా దేవునికి ఎల్లప్పుడూ కూడా ఆయన కృతజ్ఞతలు చెల్లించాడో, మనము కూడా ఎల్లప్పుడూ కూడా దేవాతి దేవుని చిత్తాన్ని బట్టి, మన ఏడల ఆయన చూపుతున్న కృపను బట్టి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులుగా జీవించడానికి మనందరూ ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ నీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమ మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించారు ప్రభువా. మా ఆయుష్కాలమును పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో ప్రారంభించుకునే చక్కటి అవకాశాన్ని మా అందరికీ ప్రాప్తింప చేశారు తండ్రి. ఆపద కలగటం అనేది ప్రభా ప్రతి మనిషి జీవితంలో సహజం. కలిగిన సందర్భంలో ఎవరైనా తప్పకుండా ప్రభా మిమ్మల్ని వేడుకోవటానికి మీ సన్నిధికి రావటం అనేది ప్రభా మీరు ఎప్పుడూ కూడా అభ్యంతరపరచలేదు. ప్రతి ఒక్కరూ మీ పాద సన్నిధిలో ఉండాలని కోరుకున్నారు. వారు చేసిన విజ్ఞాపన ప్రార్థన కూడా మీరు ఆలకిస్తున్నారని కూడా మేము నమ్ముకొనిచున్నాం. కానీ ఎవరైతే మీ వల్ల ప్రభా మేలు పొందుకున్నారో, మీ చేతులను బట్టి ప్రభా ప్రతి ఒక్కరు ఎవరైతే ఆశ్రయం పొందారో, మేలు జరిగిన తర్వాత మిమ్మల్ని విడిచిపెడుతున్నారే తప్ప ఎవరు కూడా మీకు కృతజ్ఞత చెల్లించి ప్రభా తండ్రి మీ సన్నిధిలో ఉండటానికి ఇష్టపడట్లేదు. కానీ అలనాడు దావీదు గారు ప్రభా తనకు కలిగిన కష్టకాలంలో మీకు మొరపెట్టినందుకు గాను తండ్రి మీ చేతిలో ప్రభా ఆయన ఉండాలని కోరుకున్నందుకు గాను మీకు ఎల్లప్పుడూ కూడా స్తుతి చెల్లిస్తూ బ్రతికారు తండ్రి. ఇట్టి మనస్సును ప్రభా మా అందరికీ దయచేయమని, మా బ్రతుకు కాలంలో ఎల్లప్పుడూ ప్రభా మీ ఎడల కృతజ్ఞత కలిగి జీవించగలిగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మిమ్మల్ని బ్రతిమాలుకొంటున్నాం. అనుగ్రహించబడిన నేటి దినాన్ని ప్రభా ప్రారంభించుకొనిచుండగా దినమెల్లా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. నేటి దినాన మాకు అప్పగించిన ప్రతి పనిని చక్కగా నెరవేర్చినట్లుగా మీ కృపను బట్టి ప్రభా లోకంలో మా జీవిత కాలాన్ని మేము సంతుష్టిగా ప్రభా నెరవేర్చుకున్నట్లుగా కావాల్సిన సహాయం దయచేయమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.